ప్రయత్నం వల్ల అనుభవం వచ్చిందా, అప్రయత్నంగా అనుభవం వచ్చింది. ప్రయత్నం అంటే ఏమిటి? ప్రయత్నం దేంతో చేస్తావు? ఎవరైనా నోటి ద్వారా ప్రయత్నం చేస్తాం అంతే కదా. మాటలతో చెప్పాలంటే, అలాగే పని చేయాలంటే ఏం చేస్తాం? కాళ్ళు చేతులతో ప్రయత్నం చేస్తాం. తింటాం ఏం చేస్తాం? శరీరంతో, అవయవాలతో, జ్ఞానేంద్రియ ప్రాణేంద్రియాలతో ప్రయత్నం చేసే ప్రతి అణువు కూడా, ప్రతి సెల్లు కూడా, ప్రతి న్యూక్లియస్ కూడా, ప్రతి ధాతువు కూడా, ప్రతి కణము కూడా, మొత్తం శరీరం అంతా కూడా అణుమయం. ప్రతి అణువు చెల్లించకుండా, మార్పులు చెందకుండా రకరకాల ఆకారంతో కలిసి ఉండటం, మళ్ళీ ఇంకో రకంగా ఆకారంగా తయారవటం, మళ్ళీ విచ్ఛిన్నం అవటం, మళ్ళీ అవటం, ఈ విధంగా సహజంగా ఎప్పుడు సదా నిర్విరామంగా అంటే ఎప్పుడు సెకను కూడా ఖాళీ లేకుండా పరిణామం పొందుతూ ఒక దేహాకారంగా ఉంది, ఒక కొండాకారంగా ఉంది, ఓ పర్వతంగా ఉంది, ఓ పంచభూతాలన్నీ కలిసి సముద్రం కింద, అగ్ని కింద, వాయు కింద, భూమి కింద అన్ని విధాలుగా కూడా ఉంది. ఇది ప్రయత్నమా అప్రయత్నం? అంటే సృష్టి ప్రయత్నమా అప్రయత్నమా? తను గుర్తించి గమనించి తెలిసిన లక్షణం లేదన ప్రయత్నం అప్రయత్నం మనం అనుకోవాలి. దాని తరఫున ఒకరితో పుచ్చుకుని సృష్టి అందు నేనే సృష్టి చేశాను, రాత్రి నేను సృష్టిని గమనించాను, సృష్టికర్త ఎవరో ఉన్నారు, అతీతంగా ఉన్న చైతన్యం ఉంది లేదు, ఇది ప్రకృతి నియమం, ప్రకృతి అలా ఉండటమే నియమం. ఈ విధంగా రకరకాల ఏదో కారణాలు చెప్పి వారి అభిప్రాయంతో, అనుభవం ఉన్నది కావచ్చు, లేనిది కావచ్చు, రకరకాల అభిప్రాయాలతో అనేక మతాలు, మార్గాలు, దర్శనాలు, సద్దర్శనాలు అనేక రకాలుగా ఏర్పడ్డాయి. వాటిని మనం ఇప్పుడు చదువుకోవాలి. అవన్నీ చదువుతా కానీ ఇవన్నీ తెలియాలా? అసలు చదువుకుంటే తెలిసేది ఏంటి, చదవకపోతే నష్టం ఏంటి అన్నదానికి స్వయం అనుభవం ఈ ప్రసక్తి అప్రసక్తం. మాట్లాడేవాడు మాట్లాడతాడు, ఆ మాట్లాడేవాడు గొనిగేవాడు, ఆ మాట్లాడేవాడు స్వదించేవాడు, ఆ మాట్లాడేవాడు మన్నం చేసేవాడు, ఆ మాట్లాడేవాడు ఉన్నది లేనిది, ఉన్నానని లేని, ఈ పదాలన్నీ కూడా ఏ పదాలు పెట్టేవారు ఏ సందర్భంలో అయినప్పటికీ కూడా అనుకుంటా భావించడం తలంచడం జరుగుతున్నదో ఆ పదాలన్నీ కూడా అనుభవంలో ఉన్నవే లేదా ప్రయత్నంలో వచ్చినాయి. ఏదైతే ప్రయత్నం వల్ల నాకు అనుభవం కలిగిందని ఒకడే అంటాడు, ఓకే. అప్రయత్నంగా కలిగిందని ఒకడు అంటాడు, కొంత ప్రయత్నంతో కలిగిందని ఒకడు. ఉదాహరణకి ఆకలి అనేది ఏంటి? శబ్దం. ఆకలి అనేది ఏంటి? ఆ శబ్దంలో, కదికలో, ఘర్షణలో అక్కడ మనం తినే పొట్ట దగ్గర ఒక రకమైన మంటగా వస్తుంది ఆకలి. అది ఆకలిని గుర్తాను. అదే కడుపు నొప్పికి ఎలా వస్తుంది? నొప్పి ఉన్నదంతా కడుపు నొప్పి వస్తుందా? నొప్పి రాకుండా నొప్పి అని అంటారు, సింపుల్. నేను నొప్పిగా ఉంది అని ఎవడైనా అంటాడా? నాకు కడుపు నొప్పి వస్తే బాగుండు అంటాడు ఎవరైనా? నేను నిద్రపోతే బాగుండు ప్రయత్నంతో సహజంగా అప్రయత్నంగా ఎలాగైనా సరే బాగా ప్రయత్నం చేసి కృషి చేసి చేయగా నిద్ర వచ్చుట, చేయగా కళలు రావటం, వాటిలో మార్పులు చేపులు రావటం, చేయగా జరుగుతుందా? సహజంగా ఉన్న అనుభూతులు పేర్లు పెడుతున్నామా? అది మీకు ఎవరికి వారే గ్రహించండి. ఎలా గ్రహించినా నాకు నష్టం లేదు. ఎందుకంటే లోకమంతా జ్ఞానమయమే అజ్ఞానమయమే. వాళ్ళ దృష్టిలో వాళ్ళ అభిప్రాయాలు చెప్పినంత మాత్రం చేత అందరూ అంగీకరించాల్సిన అవసరం లేదు. ఇది నిర్వివాదాంశము. అందరూ అంగీకరించేది ఏంటి? మనమంతా మనుషులమే, అందరూ అంగీకరిస్తారు, మానవులే అంగీకరిస్తారు. ప్రతివాడు కూడా గమనించేవాడిగా, గుర్తించేవాడిగా, తెలిసినవాడిగా ఉన్నాడని పరస్పరం కూడా వాళ్ళు గమనించినటువంటి అనుభూతులు కావచ్చు, ప్రయత్నం వల్ల వచ్చిన అనుభూతులు కావచ్చు, వీటైనా పరస్పరం చెప్పుకొని ఉపశాంతి పడతారు కదా. సుఖాలు మంచినప్పటికి ధైర్యం, ఆ సుఖాలు అనిపించాలి 10 మంది శుభకార్యాలు ఉండాలి. దుఃఖాలు అనిపించేప్పటికి దుఃఖం పోగొట్టాలి. ఆ టైంలో కూడా అశుభ కార్యక్రమాలు ఉంటాయిగా. అంటే శుభాశుభాలకి సుఖ సంతోషాలతో ఈ జీవిత పర్యంతం ఎప్పుడెప్పుడు మరణం తప్పదు. అది ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. వాన రాకడా ప్రాణం పోకడా చెప్పలేడు. కానీ ఖచ్చితంగా అనివార్యంగా ఏదో సందర్భంలో ప్రాణం పోతుంది. అంటే దేహం బూడిదైపోతుంది. అంటే దేహం బూడిదవటానికి దేహం అని నువ్వు వాడుకుంటున్నావా? ఎప్పటికైనా బూడిదవుతుంది. ఆ బూడిదైతే దేవతనే పోదు, ఇవన్నీ ఎవరు పడతారు, నా స్వార్థం నేను చూసుకుంటాను. ఆహారం, నిద్ర, సెక్స్, జీవితాంతరం ఏదో ఒకటి చేసుకోవటం, ఇష్టం వచ్చిన ప్రవర్తించడం, వాయు వరుస లేకుండా ఉంటాం, ఇష్టం వచ్చిన తింటాం, ఇష్టం వచ్చిన పడుకోవటం, రకరకాలుగా చేసేవాళ్ళు కొంతమంది కూడా. వాళ్ళు పిచ్చాలే మంచాలే మనకు అనవసరం. అట్టి వాళ్ళు జనాల్లో మనం చూస్తూ ఉంటాం.
ఇళ్ళలో చుట్టాల పక్కల్లో కూడా ఉంటారు, వెటగారంగా మాట్లాడుతూ అనవసరంగా రకరకాల మనుషులు ఉంటారు. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తుంది, వాళ్ళ యొక్క అనుభవాల వాళ్ళ ద్వారా వాళ్ళ యొక్క హావభావాలతో ఉన్నవన్నీ గమనించి కూర్చొని తెలుసుకొని వాళ్ళు చెప్పింది అన్ని విన్నదాత మనం చేస్తాం. ఏంటి వాడు అలా అయ్యాడు ఇలా అయ్యాడు పుస్తకంగా, అరే వాడు ఎంత బాగా చేస్తాడు, వాడు ఎంత గానంగా ఉందా, వీళ్ళకన్నా చేస్తుందా, ఎవరికి ఉపయోగం చేయాలి, ఇవన్నీ వాళ్ళు మనం చేస్తారు. అంటే పరస్పరం వాళ్ళ యొక్క అనుభూతులు ప్రయత్నం వల్ల కానీ అప్రయత్నం కాలి వచ్చి నా రాకపోయినప్పటికీ అందరూ కలిసిమెలిసి మాత్రం తప్పకుండా షేరు, అంటే కలిసిమెలిసి ఉండి చెప్పుకోక తప్పదు ఎంత మహనీయులకైనా తప్పదు. ఒక ఉదాహరణ చెప్పేస్తా. మనకి ఫేక్ న్యూస్ వస్తుంటే వాడు కరెక్ట్ ఉంటుంది, అది తప్పని వచ్చేస్తుంది. ఉదాహరణకి కరెక్ట్గా బాగా చెప్పే టైంలో రేపు జపాన్ ఇది చెప్పాడు మొత్తం క్లోజ్, మరణం వాళ్ళు ఇస్తున్నాడు 24 గంటల్లో రేపు జపాన్లో ఏదో బ్రహ్మాండమైన భూకంపాలు వచ్చినాయి, రకరకాల అయిపోయి ఏదో వస్తుంది. అవ్వచ్చు ఎందుకంటే అయిందనుకో, మాకు నేను చెప్పిన ప్రకారం జరిగింది. దాన్ని ఏం చేసి వాళ్ళు నిజంగా అనుభవంలో చెప్పారా లేదా మంచిది, దాన్ని షేర్ చేసుకుని డబ్బు సంపాదించగా, అరే వాడు చెప్పింది కరెక్ట్ అయింది అని చెప్పి డబ్బు గురించి చెప్పకపోవచ్చు. ఆ జ్యోతిష్యంలో వాడు ముందు చూపులో గణాంకం ఇస్తే తప్పో రైటో వాడి లెవెల్లో వాడు చెప్పా కరెక్ట్ అయితే అమ్మయ్య. అయితే నేను ఇంకా వాడు జ్యోతిష్ శాస్త్రాన్ని మాత్రం వెడవడు, తప్పైనా నాలో ఏదో పొరపాటు జరిగింది, ఎక్కడో గ్రహాలు తేడా చెప్పాను అన్నీ మళ్ళీ రీసెర్చ్ చేస్తాడు తప్ప ఊరుకోడు. ఆ విధంగానే తాను అనుభూతుల్ని కానీ ప్రయత్నంతో కానీ అప్రయత్నం కానీ ఉన్న వాటిని ఉన్నట్లుగా వాటి మూలాలు వెతకటం సహజము. ఏ విధంగా నేను శబ్దం ఎప్పుడు ఏ విధంగా ధ్వనితో కదిలికతో నేను ఆ కదిలిక అంటే జరగటం, ఆ కదిలిక అంటే అణువుతో, కదిలిక పదార్థం, శబ్దం పదార్థం, కదిలిక పదార్థం, ధ్వని పదార్థం, సర్వం పదార్థమే. ఆ పదార్థం లేకుండా ఏమీ లేదు, ఇక్కడ పదార్థమే ఉన్నది. అది విజ్ఞాన శాస్త్రం చెప్పింది, లోకల వాళ్ళు కూడా చెప్పారు, అందరూ చెప్పారు. అంటే నేను పదార్థం అంటే నేనే శబ్దం, నేనే వాక్కు, నేనే పదాలు, నేనే అక్షరాలు, ఆ జరగటాలు విపరీతంగా చెప్పి నోటికి నొప్పి వచ్చేసి ఆ ద్రవ పదార్థం లేకపోతే చెప్పి మంట రావటం, అరే బాగి వాగున ఈ స్వరం పెట్టింది అని ఇవన్నీ పదార్థ లక్షణాలుగా. ఈ పదార్థ లక్షణాలు బట్టి ఏముంటుంది, నేను అనుకునేవి, భావించేవి, తలంచేవి, సంకల్పించేవి, మన్నచేవి, స్వరించేవి, గుణిచేవి, సంజేవి అన్నీ పదార్థాలే. అసలు పదార్థం కాంతి ఏదీ లేదు, ఉన్నదంతా పదార్థమే. ఇప్పుడు మళ్ళీ అవుతాం అంటే ప్రయత్నం అప్రయత్నం, ప్రయత్నం ప్రసక్తి ఉన్నా లేకపోయినా అనుభవంలో ఉన్న వాటిని మనం అనుభవించడం మరల మొత్తం సహజము. ప్రయత్నం వాళ్ళు అనుభవిస్తుంది, ఓకే, వాళ్ళ దృష్టి వాళ్ళది. అప్రయత్నంగా వచ్చింది, వాళ్ళ దృష్టి వాళ్ళది. కొంత ప్రయత్నం చేస్తాం, కొంత అప్రయత్నంలో వచ్చింది, అదే వాళ్ళ దృష్టి. ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు అవుతాయి. కానీ నేను ఉన్నానని ప్రతి వాళ్ళు కూడా నేను ఉండి చేస్తున్న ప్రశ్నల ఆన్సర్లు వస్తున్నాయి. అది నేనుకేం కావాలి, స్వేచ్ఛ కావాలి, నేనుకేం కావాలి, సహజానందం కావాలి, శాస్త్రమైన ఆనందం, నిత్యానందం కావాలి. నిత్యానందం కోరుకోకుండా నిత్య దుఃఖం ఎవరైనా కోరుకుంటారా? నిత్య అజ్ఞానం కోరుకుంటారా? నిత్య అహంకారం కోరుకుంటారా? నిత్య అహంకారం అంటే నేను అదే భావంతో నేను ఉంటా, నేను పట్టుకుని కుందేలకు 3 కాళ్ళు, నేను మారను, మీ ఇష్టంతో మారని రాత మారండి, నా జీవితం అంతే, నాకు అదే స్వేచ్ఛ. ఆ విధంగా ఉంటాడు, మంకుపట్టు పడతాడు పిల్లలు ధరించి. అప్పుడు ఏం చేస్తారు, వాడికి అనుకూలంగా వెళ్ళాలి, లేదంటే వీడు ఇంటిని వదిలేయాలి, లేకపోతే వాడిని సంస్కరించడానికి ప్రయత్నించాలి, ఏదో చేయాలి కదా. కానీ ఈ మార్పులు చేపులు ఎవరికి వాళ్ళే అనుభవాలను బట్టి వాళ్ళు భావాలు నిర్ణయాలను మార్పు చేసుకుంటారు, వ్యవహారాలు చేసే వాటిని మార్పు చేసుకోవడం కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఏ విధంగా నడుస్తున్నాం, నొప్పి పుట్టింది, అరే నొప్పిగా ఉంది కదా కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి కూర్చుంటాడు, మళ్ళీ వెళ్తాడు. ఈ విధంగా జరగని వెళ్తారు. దీని వచ్చినప్పుడు ఒక కథ ఉంది, కుందేలు పరిగెత్తడానికి తాబేలు పందే వేసుకుంటాయి. కుందేలు అంటే నేను పరిగెత్తడానికి దెబ్బకు పరిగెత్తే చిక్కింద పడుతుంది. ఈ తాబేలు మెల్లగా నిదానంగా వచ్చి అది పడుకుని వచ్చి ఒకసారి బాగా నిజం చేపట్టి అప్పుడు తాబేలు వెళ్ళి వచ్చేసింది. అంటే మెల్లగా అంటే మన్నం చేసే శబ్దాన్ని, భావాన్ని, లక్షణాన్ని గుర్తించి గమనించే లక్షణాలన్నీ ప్రతి వారికి అనుభూతిగా సహజంగా ఉన్నాయి. గుర్తించగా, గమనించకుండా, తెలుసుకోకుండా, జ్ఞాపకం లేకుండా మరలా మన్నం చేయటం అసంభవం, కుదరదు.